పగలగొట్టుకొని సావాలనిపిస్తాంది. అయితే రైతమ్మంటావా? ఎందుకు? తల పగలగొట్టుకుని చావటానికి. క్షమించు బైరమ్మ, తాగుబోతేదవా ఏదో తెలియక వాగాడు. అయినా బైరమ్మని ఎదిరించి ఆ గంగ బతకగలతా చెప్పండి. బతకాల, కానీ ఈ బతుకు ఎందుకు దేవుడా అని ఏడవాలా? ఈ బతుకు బతికినా ఒకటే, సచ్చినా ఒకటే అని కుళ్ళి కుళ్ళి సావాలా? అందుకు మీరు సాయం చెయ్యాలా? చెప్పండి అమ్మా, మీకోసం మేము ఏ చేయడానికైనా సిద్ధం. మీకోసం మా ప్యానాలు. ప్రాణాలక్కర్లేదు. ఆ గంగ కష్టపడి ఏరుకున్న జీడి గింజలు అమ్మకుండా చేస్తే చాలు. అదేటగమ్మా, సెట్ గారి కాడికి తీసుకెళ్తే ఓ పైసా ఆటో ఇటో కొనేస్తాడు కదా. తీసుకెళ్తే కొంటాడు. అది తీసుకెళ్లే లోపు దాని దగ్గర కొనేవారే లేకుండా చేస్తే ఈ పాతికలు సంతకెళ్ళిపోయి ఉంటుంది. దాన్ని ఎట్టా ఆపుతాము? జీడి గింజలు ఎట్టా కొట్టేస్తాము? అవునమ్మా, అది అసలే కంత్రిది. మనం కొట్టేసే లోపే అదే మన కాడ కొట్టేస్తుంది. అయితే శెట్టిని లొంగ తీసుకో. చిచ్చి, నా పిల్లవసంటిది కాదు. డబ్బే. లొంగ తీసుకోవడం అంటే శెట్టి మన మాట ఈ నేల చేయమని. అమ్మయ్యా, అయితే సరే. వెంటనే శెట్టి దగ్గరికెళ్ళు. అర్థమైనాదిగా? మొత్తం అర్థమైపోయినదమ్మా. శెట్టిని డబ్బుతోనో నీ భయంతోనో లొంగదీత్తా. ఆ గంగ జీడి గింజలు అమ్మకుండా చేస్తా. అట్టా చేస్తే ఈ భైరమ్మ నీకు మర్చిపోలేని బహుమానం ఇస్తాను. మీ మాట మీరు నిలబెట్టుకోండి, నా మాట నేను నిలబెట్టుకుంటాను. చెప్పింది గుర్తుంది కదా, స్కూల్లో ఎవ్వరితో గొడవ పడద్దు. అలాగే, స్కూల్ బయట గొడవ పడదు. స్కూల్లో వద్దు అంటే స్కూల్ బయట గొడవ పడమని కాదు, నువ్వు అల్లరి చేశావని ప్రిన్సిపల్ నాతో చెప్పకూడదు. అలాగే, నీతో చెప్పొద్దని చెప్తా. ఏ కామెడీనా? ఇదిగో, ఇప్పటిదాకా నువ్వెన్ని పిచ్చి పనులు చేసినా నేను కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇక మీదట నా వల్ల కాదు. ఇంకొకసారి నీ మీద కంప్లైంట్ వచ్చిందంటే మీ అమ్మకు చెప్పేస్తాను. ప్లీజ్ అమ్మమ్మ, అమ్మకు చెప్పొద్దమ్మమ్మ. అమ్మకు చెప్పొద్దు అంటున్నావే కాని కంప్లైంట్ రాదు అని మాత్రం అనవు. నీతో చూస్తున్నాను. అన్ని ఆ బుద్ధులే. ఏ బుద్ధులు? గోడెం బుద్ధులు. గూడెమా? అయ్యో, గూడెం కాదు, గూడెం కాదు, గుడ్డు 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 బుద్ధులు అంటున్నాను. ఓ, గుడ్డు బుద్ధులా? వెళ్దాం పదా. అమ్మమ్మ, మళ్ళీ ఏంటే? బ్యాగ్ బరువుంది. నన్ను మొయ్యమంటావా? వచ్చి నా నెత్తినెక్కు, రెండింటిని కలిపి మోస్తాను. ఇంకొకసారి ఉంగవా? ఊసి నీతిని తొగలయ్యా. నువ్వేగా నెత్తినెక్కమన్నా. బుద్ధి తక్కువై అన్నానే. నేను బుక్స్ ఎక్కువ ఉన్నా. అయ్యో, అలాగే పడు. ఇన్ని బుక్స్ అవసరం లేదు, గదిలో పడే. నిజంగా అవసరం లేదా? నీ మీదొట్టు. నా బంగారం, నా మీద ఒట్టు పెడితే నువ్వు అబద్ధం చెప్పవని అర్థం. ఇవి లోపల పెట్టేసొస్తా. పెట్రా పెట్రా. వచ్చేసా, వెళ్దాం పదా. అమ్మా, నన్ను పిలవకుండా వెళ్తున్నారేంటమ్మా? నువ్వెందుకు లేవే? జే, నేను వస్తే దీని వేషాలన్నీ నాకు తెలుస్తాయనా?
పాపం మంగ చాలా అమాయకురాలమ్మా. అవునవును, స్కూల్ మొత్తం అదే చెప్తున్నారు. మంగా, హోంవర్క్ చేసావా? ఆ, అయ్యో చేసేసిందమ్మా. అడిగింది దీన్ని. చెప్పవే, చేసావా? చేయలేదమ్మా. అయ్యో చంపేసింది. ఏ ఎందుకు చేయలేదు? అది ఆ, బుక్స్ కనిపించడం లేదమ్మా. పూసి దీని దుంపదేగా కనిపించడం లేదా? అమ్మో, ఇందాక నాకు ఇచ్చిన బుక్స్ అవేనా? బ్యాగ్ లో బుక్స్ ఎక్కడికి పోతాయి? ఆ, పొద్దున్న అమ్మమ్మే తీసింది. ఎక్కడ పెట్టిందో తెలియట్లే. నేనా? నువ్వేగా బ్యాగ్ బరువుగా ఉందని బుక్స్ గదిలోకి తీసుకెళ్ళా. నా బంగారం, నా మీద ఒట్టు పెడితే నువ్వు అబద్ధం చెప్పవని అర్థం. ఇవి లోపల పెట్టేసొస్తా. నేనా? అమ్మా, నువ్వు మారవా? ఇది చెడిపోవడానికి నువ్వే కారణం. వెళ్ళి బుక్స్ తీసుకురా. నేను పెట్టలేదమ్మా. ఇదే. అబద్ధం చెప్పొద్దమ్మా. అమ్మతో చెబితే నీ మీద ఒట్టన్నా. ఏంటి? నేనా నీ మీద ఒట్టు పెట్టానా? అయ్యో కర్మ కర్మ. అమ్మా, తీసుకురాపో. ఒట్టు తెస్తాను. ఇదిగో. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నిన్నే విన్నావుగా. చెప్పేది దానికి కాదు, నీకేనమ్మా. అలాగే. మ్యాథ్స్ కంప్లీట్ చేసావా? కంపాస్ పోయింది మమ్మీ. ఎలా పోయింది? పాడేసుకుంటే పోయింటుంది. ఏంటి? అదే అదే తెలీదమ్మా, వెతకాలి. ఎలా పోయినా దాన్ని నేను పట్టుకోగలను. ఎలా ఎలా పట్టుకుంటావు? దాన్ని దొంగతనం చేస్తారని తెలిసి దానికో కెమికల్ రాశాను. ఎవరైతే దొంగతనం చేస్తారో వారి చేతికి ఆ కెమికల్ అంటుకుంటుంది. దాని మీద నీళ్లు పోస్తే చెయ్యి ఎర్రగా మారుతుంది. చెయ్యి ఎర్రగా అవుతుందా? అవును, చేతులకి ఆయిల్ పూసుకుంటే ఎర్రగా మార. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ లోపు ఎవరంతటా వాళ్ళు తెచ్చిచ్చారా సరే, లేదంటే దొంగని నేనే పట్టుకుంటాను, పనిష్మెంట్ ఇస్తాను. జాగ్రత్త. ఇదిగో శెట్టి, చెప్పింది గుర్తుంది కదా? మా వదిన గంగ జీడి గింజలు అమ్మకూడదు, అమ్మినా నట్టపోవాలి.
ఏడ్చుకుంటే ఇంటికి పోవాలి. ఎందుకు? ఎందుకేటి? బైరమ్మ నీ మీద పగబట్టకూడదు కాబట్టి. ఆవిడ కోపం వస్తే నిన్ను గూడి నుంచి తెరమేత్తది కాబట్టి. ఏంటి భయపడుతున్నావా? నువ్వాగు. బైరమ్మ మాట కాదంటే ఈ గూడెల్లో బతకగలమా? సర్వనాశనం చేస్తాది. అమ్మా చిత్ర, బైరమ్మ చెప్పినట్టే చేస్తాం. ఓసోస్, బతక నచ్చడం అంటే ఇది. బైరమ్మ మాటింటే బాగుపడతారు. కొనకపోతే ఆ గౌరమ్మ గంగ చావు కొడతారు. ఎడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం. ఏం చేస్తావు నా బెల్లం ముక్క? అలాగే కానివ్వండి. నువ్వు పద. శెట్టి గారు కొట్టు యాడు. అదిగో అక్కడ. ఎక్కడ్రా? అదిగో తెల్లని శిష్యులతో తెల్ల తెల్ల మెరిసిపోతుంది చూడు, అదే శెట్టి గారి కొట్టు. నీ కళ్ళకి కళ్ళు తప్ప ఇంకేం కనిపించదా? ఆడి సంగతి తెలిసిందేగా. అదిగో అక్కడున్నారు శెట్టి గారు. పద పద పోదాం. గంగా రా. మీ కొట్టుకు మీరు వెళ్తే నా కొట్టుకు నేను వెళ్తా. శెట్టి గారు, ఈ జీడి గింజలు తీసుకోండి. వెళ్ళి వరుసలో నిలబడండి. అట్నే రా గంగా. వదినా, ఈ దిక్కుని రండి. నువ్వెప్పుడొచ్చావే? మీరేమో నత్త నడకలాగా నడిచారు, నానేమో సెంగు సెంగును జంకు పిల్లలాగా వచ్చాను. అందుకే మీకంటే ముందు వచ్చాను. వచ్చి నిలబడండి. తప్పక రండి. సంతకొచ్చిన కొనుగోలుదారులకి, అమ్మకందారులకి ఓ అద్భుత అవకాశం. అదేంటంటే మీరమ్మే ప్రతి అడవి సంపదకి 1కి 1.5 విలువ చేసే వస్తువులిస్తాం. ఓలమ్మో. ఉదాహరణకి ఒక డబ్బా కుంకుడుకాయలు ఇస్తే 1.5 డబ్బా ఇతర వస్తువులు ఇస్తామన్నమాట. దేవుడున్నాడు, నా మొర ఇన్నాడు. అందుకే 1కి 1.5 వచ్చేలా చేశాడు. మన కాడ 3 డబ్బాల జీడి గింజలున్నాయి అంటే మనకి జొన్నలు 4.5 డబ్బాలు వస్తాయన్నమాట. అవునే, వాటిని వేరే చోట అమ్మితే చాలా డబ్బులొస్తాయి. అవునవును, ఈ రోజుతో మా అన్నయ్యను కూడా ఇడిపించుకోవచ్చు. రేపు అయ్యి వచ్చేస్తాడా అమ్మా? అవునమ్మా, రేపటితో మీ అయ్యా ఆ బైరమ్మ శర నుంచి బయటపడతాడు. అది తలుసుకుంటేనే ఎంత సంతోషంగా ఉందో. తాడి చెట్టు నీడ కూడా నీడవుతుందా? అక్కడ ఉన్నవాడు కాస్త కమ్మవుడవుతాడా? వీర్రాజన్న, ఏం చదువుతున్నానా? రమ్మురా. ఎక్కడికి రావాలి? రావద్దురా, ఇది రమ్ము. వచ్చాను. ఇప్పుడు చెప్పు, అది ఏంటి? రమ్మురా. నీ ముంచలో నా కళ్ళు వచ్చిన కదా, ఏందో చెప్పు. రమ్మురా. వచ్చిన కదా. రమ్మురా అని చెప్తున్నా. వచ్చిన కదంటే. ఇది రమ్మురా. కదంటే. ఇది రమ్మురా. వచ్చిన కదా. నీ అవ్వ. ఓహో, ఇది నీ అవ్వనా? అది ముందే చెప్పొచ్చు కదరా. తాగు తాగు. తాగుబోతున్నాయి. వీడికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏంటి శెట్టి గారు, ఏదో అద్భుత అవకాశం ఇచ్చినారంట? 1కి 1.5 ఇస్తున్నారంట? అవునమ్మా, రండి రండి రండి. మేమందరం పని పట్టలేక తిన్నది ఎరక్క ఈడ వరుసలో నిలబడ్డాం అనుకున్నావా? ఎల్లి వెనక నిలబడు.
అయ్యారే బానిస పెండ్లానికి ఇంత పొగరా? నేనెవరో తెలుసా? భైరమ్మ. అయితే నీ గొప్పేటట ఏటన్నయ్యా ఈ గొడవ? ఈడ అమ్మాలి అంటే వరుసలో నిలబడాలి. కాదని నువ్వు ముందుకెళ్ళావనుకో, నేను వెనక్కి నెట్టయినా నేను ముందుకెళ్ళగలను. ఏయ్! ఏయ్, 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 ఏయ్. దించు, వేలు దించు. నీ బానిస నా మొగుడు, నేను కాదు. తప్పు లేకుండా వేలు చూపిస్తే ఆ వేలు విరిసి అవతల పారెత్తాను. దించు. దించు బేరమ్మా. దాని కళ్ళలో కోపం చూస్తా ఉంటే అన్నంత పని చేసేలా ఉంది. దించు, నీకే మంచిది. జనాలందరూ నిన్నే చూస్తున్నారు. పరువు పోయేలా ఉంది. దించు బేరమ్మా. వెనక్కెళ్దాం సింగమ్మ. ఎన్ని డబ్బాలు సరిదలు తీసుకొచ్చావు? 2 డబ్బాలమ్మా. అంటే జొన్నలు 3 డబ్బాలు వస్తాయన్నమాట. జాగ్రత్తగా చూడు. ఇది 1 డబ్బా, ఇది 2వ డబ్బా, ఆ, ఇది 3వ డబ్బా. అరే భలే చెప్పావు. ఇది తీసుకో 3వ అయ్యో, డబ్బా. ఇదేంటి 3వ డబ్బా? నేను తీసుకోను, నాకొద్దు. అవును, నీకు 3 డబ్బాలు రావాలి. నేను తీసుకోను. అందుకే 3వ డబ్బా ఇస్తున్నా. నాకొద్దు. ఇష్టమైతే తీసుకో, లేకుంటే పో. ఇవ్వండి బాబాయ్, ఏదో ఒకటి తీసుకుపోతాను. ఇటు ఇచ్చేయండి బాబాయ్. ఆ, తీసుకో 3వ డబ్బా. అయ్యో అత్తమ్మా, శక్తి తెలివిగా మోసం చేస్తున్నాడు. వెళ్ళిపోదావా? ఓసోస్ ఎల్లి ఎవరికమ్ముతావు? ఈ సంత మొత్తంలో సరుకులు కొనేటోడు సెట్ ఒక్కడే అని మర్చిపోనావా? చా, తెలిసి తెలిసి ఈడుకొచ్చి ఇరుక్కుపోయినా. అయినా మీ అయ్య కోసం ఈ అమ్మకుండా వెళ్ళలేం. అంత నా కర్మ. ఇప్పుడు ఈ వరుసలో వాళ్ళు రావాలి. ఎన్ని డబ్బాలు? అరే డబ్బా. ఆ? అర డబ్బానా? అవును, అరడబ్బా. అరడబ్బాకి డబ్బా ఇయ్యాలి కదా. ఏం దెబ్బ కొట్టారు? తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి తెచ్చాను నా జొన్నల డబ్బా. చూస్తారేంటి శెట్టి గారు? అరే డబ్బాకి డబ్బా జొన్నలు ఇయ్యండి. ఇదిగోండి, నాది కూడా అరడబ్బా. ఆ? నీకు కూడా డబ్బా పోయాలా? ఇదిగో మా ఇద్దరిది కలిపి 2 డబ్బాలు. 2 డబ్బాలు ఇదిగోండి, ఇవ్వండి. చచ్చింది గొర్రె. పొయ్యండి. అట్ట చూస్తావంటే నా జొన్న కంకి పొయ్యు. ఆ. తీసుకెళ్ళండి. నాది కూడా అరడబ్బా. ఆ. నాది కూడా అరడబ్బాయే. రే సాంబా, నీ కూతురు శెట్టి గారికి నష్టం చేసినది.
లాగి ఒక్కడి పీకరా. ఆ. సెట్టిని కొట్టామేమిరా? ఆ? ఆ, గంగ లేదుగా, అందుకే వీణ్ణి కొట్టాను. గంగ కనిపిస్తే దాన్ని కూడా కొడతాను. నీ పెండ్లం అవమానించింది సరిపోదనా? మళ్ళీ నువ్వు కూడా అవమానిస్తుండావు. పద, అవమానం అంటే ఎట్టా ఉంటుందో చూపిస్తా.